వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ స్వియా. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ కిషోర్ గారు, పీడియాట్రిక్ సర్జన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ ఫైన్ గారు? అండి. డాక్టర్ గారు, చిన్న పిల్లల్లో అపెండిసైటిస్ వస్తుందా డాక్టర్ గారు? చిన్నపిల్లల అపెండిసైటిస్ వస్తుందండి. సో, బేసికల్‌గా అపెండిసైటిస్ అంటే ఏముందండి? అపెండిక్స్‌కి వచ్చే ఇన్ఫెక్షన్. హ్మ్. సో, మనకు పెద్ద పేగుకి ఒక చిన్న అటాచ్‌మెంట్ ఉంటుంది. దాన్ని అపెండిక్స్ అంటాము. ఓకే. సో, దానికొచ్చే ఇన్ఫెక్షన్ అపెండిసైటిస్ అంటాం. యాక్చువల్‌గా చాలా మందికి చిన్న పిల్లలు వస్తుందని తెలియదు. మనం ఆల్మోస్ట్ లెస్ థాన్ 1 ఇయర్ నుంచి కూడా అపెండిసైటిస్ చూస్తాం. సో, చిన్న పిల్లల అపెండిసైటిస్ కూడా ఆల్మోస్ట్ పెద్దవాళ్ళలాగే ఉంటుంది. కాకపోతే చిన్న పిల్లల్లో కొద్దిగా సింప్టమ్స్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, యూజువల్‌గా కడుపు నొప్పితో స్టార్ట్ అవుతుంది. అది అర్లియస్ట్ స్టేజ్ మనం డయాగ్నోస్ చేయడానికి. దాని తర్వాత ఆ స్టేజ్‌లో మనం డయాగ్నోస్ చేయకపోతే, చిన్నగా వాళ్ళు ఫీడింగ్ తీసుకోవడం గానీ, ఫుడ్ తినడం గానీ, ఆకలి తగ్గిపోతుంది. ఆ నెక్స్ట్ స్టేజ్ వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. ఆ నెక్స్ట్ స్టేజ్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. సో, ఇలా స్టెప్ బై స్టెప్ మనకు సింప్టమ్స్ అనేవి ఉంటాయి. పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తారు డాక్టర్ గారు? యూజువల్‌గా కడుపు నొప్పి అని ఏడవటం హ్మ్. కామన్‌గా జరిగేదది. సో, చాలా సార్లు ఫస్ట్‌లో అర్లీగా చూసినప్పుడు కడుపు నొప్పికి చాలా కారణాలుంటాయి. ప్రతిసారి అపెండిసైటిసే అవ్వాలనేం కాదు. సో, మనం చాలా సార్లు ఏం చేస్తామంటే ఆహ్, ఏవో నొప్పికి టాబ్లెట్స్ మందులవి పెట్టి పంపిస్తూ ఉంటారు. కానీ వాటితో తగ్గదు నొప్పి. అది కంటిన్యూ అవుతుంది కొద్దిగా. హ్మ్. అడిషనల్‌గా వాళ్ళు ఫుడ్డు తినడం ఆపేస్తారు. దాంతో వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. సో, ఇలా క్రమంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం బెస్ట్ ఏందంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే మనకు యూజువల్‌గా తెలిసిపోతుంది. మనం అర్లీగా వచ్చినప్పుడు కడుపు టచ్ చేసి చూసినా తెలిసిపోతుంది. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే మన దగ్గరకొచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ కొన్ని మందులు అవి వాడేసి ఉంటారు కాబట్టి కొన్నిసార్లు అవి కడుపు టచ్ చేసినప్పుడు మనకు తెలియకపోవచ్చు. సో, అల్ట్రాసౌండ్ స్కాన్‌లో మనకు ఈజీగా అర్థమైపోతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ లెవెల్ మనం సీటీ స్కాన్ అయి చేసుకుంటే తెలిసిపోతుంది. అండ్ అపెండిసైటిస్‌కి సర్జరీ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. చాలామంది సర్జరీ అంటే భయపడతారు. తట్టుకుంటాడో లేదో అని చెప్పి ఆ టెన్షన్ ఉంటుంది. సో, వాళ్ళేం చేస్తారు సర్జరీ కాకుండా ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా? అని చెప్పి చాలా ట్రై న్యూ బోర్న్ బేబీస్ కూడా చేస్తూ ఉంటారా డాక్టర్ గారు ఈ సర్జరీ? న్యూ బోర్న్ బేబీస్ కూడా అపెండిసైటిస్ వస్తుంది. కొద్దిగా రీజన్స్ వేరే ఉంటాయి. హ్మ్. అవి కొద్దిగా వేరే ఉంటాయి కాబట్టి మనం అక్కడ వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ చేస్తాము. అబోవ్ 6 మంత్స్ బేబీకి రెగ్యులర్‌గా మనం అపెండిసెక్టమీ చేస్తాం. అది కూడా లాప్రోస్కోపీ పద్ధతిలో. ఓపెన్ కాదు. చిన్న పిల్లల్లో కూడా లాప్రోస్కోపీ పద్ధతిలో కీ హోల్ లాగా మనం ల అపెండిసెక్టమీ సర్జరీ చేసేసుకోవచ్చు. అండ్ సర్జరీ ఈస్ వెరీ సింపుల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒకసారి అపెండిక్స్ తీసేసామనుకోండి లాప్రోస్కోపీ ద్వారా, మళ్ళీ ఇంక లైఫ్‌లో వాళ్ళకి అపెండిసైటిస్ రాదు. ఎందుకంటే అపెండిక్సే లేదు కదా! కానీ చాలామంది సర్జరీ తప్పించుకోవడానికి సర్జరీ వద్దని చెప్పి మందులు వాడుతూ ఉంటారు. దీంతో ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ టైంకి ఏమన్నా ఇన్ఫెక్షన్ తగ్గొచ్చు. కానీ అపెండిక్స్ అనేది బాడీలోనే ఉంది కదా! సో, మళ్ళీ ఇంకో ఎపిసోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు కాబట్టి కొన్నిసార్లు మీరు ట్రావెలింగ్‌లో ఉండొచ్చు. లేదా ఎగ్జామ్స్ ముందు రావచ్చు. లేదా ఎగ్జామ్ రోజు రావచ్చు. ఆ రోజు యూ విల్ బి ఇన్ ట్రబుల్. సో, మనం తెలుసుకున్న వెంటనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే వి ఆర్ సేఫ్. కొన్నిసార్లు లేట్ చేసే కొద్దీ ఈ అపెండిక్స్ చిట్లిపోయి చీమ్‌గా ఏర్పడుతుంది. అపెండిక్యులర్ యాబ్సెస్ అంటాం. హ్మ్. ఇట్ బికమ్స్ మోర్ కాంప్లికేటెడ్. ఎందుకంటే యాబ్సెస్ ఫార్మ్ అయిన వెంటనే మిగతా పేగులన్నీ వచ్చి దాన్ని అంటుకొని ఒక ఉండలాగా తయారైపోతాయి. అప్పుడు ఆపరేషన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత కూడా కొన్నిసార్లు ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది మళ్ళీ. సో, అందుకే అపెండిసైటిస్ అనే అనుమానం వచ్చినప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఒక స్కాన్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకొని ఇమ్మీడియేట్‌లీ గో ఫర్ సర్జరీ. అసలు డిలే అనేది పెట్టుకోవద్దు. అంటే అర్లీగా చేస్తే సింపుల్‌గా అయిపోతుంది. యాక్చువల్‌గా అర్లియస్ట్ కేసెస్‌లో 1 డేలో ఇంటికి కూడా ఎళ్ళిపోతారు పిల్లలు. అంత సింపుల్‌గా అయిపోతుంది యాక్చువల్‌గా. సో, ఇది తెలియక పేరెంట్స్ భయపడుతూ దాన్ని పోస్ట్‌పోన్ చేయడం, అవాయిడ్ చేయడం ఏదో చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఈ ప్రెగ్నెంట్ లేడీస్‌కి స్కాన్స్ చేసినప్పుడు కిడ్నీల వాపు అని తెలుస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు? సో, ఇది యాక్చువల్లీ వెరీ అంటే ఇన్ ట్రెండ్ క్వెషన్ ఇది. ఎందుకంటే ఈ మధ్య ప్రెగ్నెన్సీ స్కాన్స్ బాగా పెరిగిపోయాయి. సో, ఆల్మోస్ట్ మనకు ఎవ్రీ ఆల్టర్‌నేట్ స్కాన్‌లో ఆ బేబీలో హైడ్రోనెఫ్రోసిస్ ఉందని చెప్తుంటారు. సో, కిడ్నీలో వాపుని మనం టెక్నికల్‌గా హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. ఓకే. హైడ్రో అంటే వాటర్ అని, నెఫ్రోసిస్ అంటే కిడ్నీ అని. సో, అలా కిడ్నీలో వాపుని మనం హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సపోజ్ ఒక 100 కేసెస్ ఆఫ్ హైడ్రోనెఫ్రోసిస్ మనం స్కాన్‌లో డయాగ్నోస్ చేస్తే, ఒక 85% కేసెస్ బేబీ పుట్టే సమయానికి హైడ్రోనెఫ్రోసిస్ తగ్గిపోతుంది. సో, దాన్ని ట్రాన్సియంట్ అంటాం. ట్రాన్సియంట్ టెంపరరీ. ఆ టైంలో ఉంటుంది గానీ, బేబీ పుట్టే సమయానికి అదంతా డిసపియర్ అయిపోయి టోటల్‌గా నార్మల్ అయిపోతుంది. ఒక 15% కేసెస్ మాత్రం మనం బేబీ పుట్టిన తర్వాత కూడా డీల్ చేయాల్సొస్తుంది. అందులో కూడా ఒక 1 ఆర్ 2% కేసెసే కొద్దిగా డిఫికల్ట్‌గా ఉంటాయి. రిమైనింగ్ ఆల్ కేసెస్ హావ్ గాట్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్.
సో హైడ్రోనెఫ్రోసిస్ గురించి అసలు మనం వరీ కావాల్సిన అవసరమే లేదు. హైడ్రోనెఫ్రోసిస్ మనం ఏం చేస్తామంటే ఒకసారి హైడ్రోనెఫ్రోసిస్ డయాగ్నోస్ అయిన తర్వాత ఆ హైడ్రోనెఫ్రోసిస్ సైజ్ అనేది మనం మెజర్ చేస్తూ ఉంటాం. అది బేబీ పుట్టకముందు కూడా మెజర్ చేస్తాము. బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీకి స్కాన్ చేసుకొని ఆ సైజ్ మెజర్ చేస్తూ ఉంటాం. సో సైజ్ అనేది పెరుగుతుందా లేదా? ఎందుకంటే కొన్నిసార్లు చెప్పాను కదా 85% అవే తగ్గిపోతాయి. సో మనం సీరియల్‌గా చేసే స్కాన్స్‌లో తగ్గిపోతూ వస్తుందనుకోండి, మనం అసలు ఎటువంటి ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అది ఏమన్నా పెరుగుతుంటేనే మనం ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ చేసుకున్న రిజల్ట్స్ చాలా బావుంటాయి. ఓకే. ఓన్లీ 1 ఆర్ 2% కేసెస్ కొద్దిగా డిఫికల్ట్‌గా ఉంటాయి. అదర్‌వైజ్ యూజువల్‌గా రిజల్ట్స్ బావుంటాయి. సో హైడ్రోనెఫ్రోసిస్ అని డయాగ్నోసిస్ మనం చూసిన వెంటనే పెద్దగా టెన్షన్ పడిపోవాల్సిన అవసరమే లేదు. సో కాన్ఫిడెంట్‌గా పీడియాట్రిక్ సర్జన్‌ని కలిస్తే హి విల్ కౌన్సిల్ యూ. దీనికి ఏంటి ప్రాసెస్? ఎలా ఫాలో అప్ చేసుకోవాలి? ఒకవేళ సర్జరీ చేయాల్సొస్తే ఎలా ఉంటుంది? ఇయన్నీ పీడియాట్రిక్ సర్జన్ చెప్తారు. ఈ హెర్నియా డిసీజ్ అనేది బేబీ పొట్టలో ఉండగానే వస్తుందా డాక్టర్ గారు? బయటకొచ్చాక వస్తుందా? హెర్నియా యూజువల్‌గా బేబీ గర్భంలో ఉన్నప్పుడు తెలియదు మనకు. హ్మ్. బేబీ పుట్టిన తర్వాతనే చూడాలి. యూజువల్‌గా ఎప్పుడంటే ఈ ప్రీటర్మ్ బేబీస్ అని అంటాం. అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు. మామూలుగా నార్మల్ ప్రెగ్నెన్సీ మనం 40 వీక్స్ తీసుకుంటాం. నార్మల్ ప్రెగ్నెన్సీ 40 వీక్స్. సో 38 వీక్స్ కన్నా ముందు పుట్టిన పిల్లలు ఏవైతే ఉంటారో వాళ్ళని ప్రీటర్మ్స్ అంటాం. సో వీళ్ళలో ఎక్కువ శాతం హెర్నియా అనేది చూస్తాం. ఇది కాకుండా రెగ్యులర్ పిల్లలు కూడా ప్రీటర్మ్‌లో ఎక్కువ. హ్మ్. సో ఎక్కువ ఎలా తెలుస్తుందంటే బేబీ ఏడ్చినప్పుడు మనకు వాపు కనబడుతుంది గ్రాయిన్ ఏరియాలో. సో అలా మనం హెర్నియాని గుర్తించొచ్చు. హెర్నియా ఆల్సో వెరీ సింపుల్ టు ట్రీట్ అండ్ మస్ట్ ట్రీట్. అంటే సర్జరీ ఖచ్చితంగా చేయాలి. మెడికల్ ట్రీట్మెంటే లేదు దానికి. అండ్ యాజ్ అండ్ వెన్ యూ డిటెక్ట్ మీకు ఎప్పుడు కనబడితే అంత ఎర్లీగా చేసుకోవడం బెటర్. అంటే ఎందుకంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా డాక్టర్ గారు? న్యూ బోర్న్ చైల్డ్‌లో ఈ చైల్డ్‌కి చేసేయాల్సిందే సర్జరీ అని ప్రాబ్లమ్స్? అలా అంటే న్యూ బార్న్ చైల్డ్ నేను చెప్పినట్టు ఇంతకుముందు కంజెనిటల్ అనామలీస్ అంటాం. కంజెనిటల్ అనామలీస్ అంటే పుట్టుకతో వచ్చే అవయవ లోపాలు. హ్మ్. సపోజ్ అన్నవాహిక ఏర్పడలేదు. ఈసోఫేగస్ అనేది పుట్టుకతో ఏర్పడలేదు. మనం బేబీ ఫీడ్ చేయలేం. సో అది పుట్టిన వెంటనే ఆపరేట్ చేసి మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయాలి. అప్పుడే ఫీడ్ చేయగలం. హ్మ్. లేదా బేబీకి మోషన్‌కెళ్ళే దారే లేదు పుట్టుకతో. సో బేబీ మోషన్‌కెళ్ళే అవకాశం లేదు. అప్పుడు బేబీకి ఫీడ్ చేయలేము. సో ఆ బేబీకి కూడా మనం ఫస్ట్ 2 డేస్‌లోనే ఆపరేషన్ చేయాలి. లేదా లంగ్స్ సంబంధించిన ఇబ్బందులుంటాయి. బ్రీతింగ్ ఇబ్బందులుంటాయి. సో అలా మనం బ్రీతింగ్ ఇబ్బంది ఉన్నప్పుడు బేబీ కెనాట్ సర్వైవ్. సో అప్పుడు బేబీ పుట్టిన వెంటనే చేయాల్సొస్తది. సో ఏదైనా మనకు లైఫ్ థ్రెటనింగ్ అంటే బేబీ పుట్టిన వెంటనే లైఫ్‌ని ఇబ్బంది పెట్టే ఏ కండిషన్ అయినా మనం వితిన్ 24 టు 48 అవర్స్ సర్జరీ చేసుకోవాలి. థాంక్ యూ డాక్టర్ థాంక్ యూ గారు. అండి. నమస్తే. నమస్కారం.